జిల్లా సదాశివపేట పట్టణంలోని ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా నడిపిస్తున్న వారిపై సదాశివపేట ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ కొరడా జల్పించారు. పలు ద్విచక్ర వాహనాలను పట్టుకొని వారికి నెంబర్ ప్లేట్లు లేకపోవడం, కొన్ని వంకర టింకరగా ఉండటం, కొన్ని సగమే ఉండటం చూసి ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరైనా నెంబర్ ప్లేట్లు లేకుండా ఉంటే పై అధికారులు ఆదేశానుసారం వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సదాశివపేట ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ అన్నారు. సదాశివపేట పట్టణ ప్రజలకి ముఖ్య గమనిక, ప్రాపర్ నెంబర్ ప్లేట్ మీద ఫైన్లు వేస్తున్నాం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం. కౌన్సిలింగ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ నెంబర్ ప్లేట్స్ కూడా వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా తెచ్చుకొని నెంబర్ ప్లేట్ తయారు చేయించుకొని వాళ్ళ బండ్లో ఫిట్ చేసుకుంటామనేసి వాళ్ళ కౌన్సిలింగ్లో మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెచ్చుకున్నారు, వాళ్ళు నెంబర్ ప్లేట్ తెచ్చుకున్నారు. మీ ముందే చూశారు వాళ్ళ నెంబర్ ప్లేట్లన్నీ. వాళ్ళు ఫిట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ విధంగా ప్రజలు అవగాహన కల్పించి అదేవిధంగా ఇంకా కొంతమంది సైలెన్సర్లని పెట్టి మార్చి ఇలాంటివి చేసినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోబడతాయి. ఈ ఎంబీ యాక్ట్ రూల్స్కి అనుగుణంగా కూడా ప్రజలకి డ్రైవింగ్ చేయాలని కోరుతున్నాం. ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని కోరుతున్నాం. ఎవరైతే బండి ఇస్తారో మైనర్ బాలులతో పాటు బండి ఇచ్చిన ఆ బండి యజమాని కూడా దీనికి బాధ్యులు అవుతారు. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబడతాయి. దీనివల్ల ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముఖ్య గమనిక ఏంటంటే, వీటిని ప్రజలు వేయించుకోవడం వల్ల మాకు క్రైమ్ డిటెక్షన్లో కూడా, అదేవిధంగా యాక్సిడెంట్స్, దొంగతనాలు వీటిలలో కూడా మాకు నివారణ చర్యకు ఉపయోగపడుతుంది.